మీరు మా తరపున మాట్లాడినాడు మేము పవన్ కళ్యాణ్ గారిని తెచ్చుకున్నాం. దాని తప్పే ఉంది. మీరు తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని ఉంటుంది, ఆయన రాజకీయం చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకోవాలి, ఇక్కడ చేయడానికి వీలు లేదు అంటూ కూడా మళ్ళీ ఈరోజు మాట్లాడారు. ఆమె అమెరికాకి వెళ్ళి చదువుకుందో లేదో అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఆమె ఏం చదువుకుంది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే శిఖం భూమి పట్టా భూమిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎవరు? రంగనాథ్ గారు. అంత చెప్పిన తర్వాత కూడా మీకు దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఆ రూల్స్ రెగ్యులేషన్ అన్నీ ఆమెకు తెలిసిన తర్వాత ఇంకా మాటలు ఎందుకు? ఒకవేళ అసలు ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ 10 ఎకరాలు నిజంగానే అలాంటిది అయితే తీసేసుకోండి అని ప్రభుత్వానికి ఇచ్చేస్తా అని చెప్పారు. మరి ప్రభుత్వాన్ని తీసుకోమని చెప్తున్నాం కదా, వాళ్ళు కదా జడ్జ్ చేస్తుంది. ఈమె ఎలా జడ్జ్ చేస్తుంది? మరి ఇదే ఈమె ఆస్తుల చిట్టా బయట పెడుతుందా? ఏదైతే తెలంగాణ జాగృతి పేరుతో ఎంత ఫండ్ కలెక్ట్ చేస్తుందో అందరికి తెలుసుగా. దానికి ఏంటమ్మా, దాని లెక్కలు ఏంటమ్మా అంటే ఇంతవరకు దాని గురించి మాట్లాడలే. అంటే మనదైతే ఒకలాగా మాట్లాడచ్చు, అవతల అయితే ఒకలాగా ఇప్పుడు మాట్లాడే ఎవరైనా ఒకటే చెప్తున్నాడు. మీ నిజాయితీని, ఆయన నిజాయితీని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న నిజాయితీని పెట్టండి, మీ ఆస్తులది చిట్టా పెట్టండి, చూద్దాం మీరు ఎంత నిజాయితీ పనులో తెలుస్తుంది. సోకాల్ మినిస్టర్స్ మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ ఆస్తులది శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి, ఆయన కూడా రిలీజ్ చేస్తాడు. ఎవరికైనా ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తే అది ఏ పార్టీ అయినా, నేను పవన్ కళ్యాణ్ విమర్శే ముందు ఆయన ఎటువంటి పర్సన్, ఆయన జనాలకు ఎంత ఇస్తాడు, ఎలా వాళ్ళ జనం కోసం ఎంత తాపత్రయపడతాడు అది ఆలోచించాలి. కానీ ఈ 10 ఎకరాల ఈరోజు ఇంకో మాట కూడా మాట్లాడారు. ఏదైతే గద్దర్కి కారు కూడా ఇచ్చని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకపోతే ఆయన సినిమాలకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, నైజాం అంటే తెలంగాణ వాళ్ళ టికెట్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ వాళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే డబ్బులు వెళ్తున్నాయా? ప్రభాస్ గారికి వెళ్ళట్లేదు, తెలంగాణ నుంచి చిరంజీవి గారికి వెళ్ళట్లేదా, మిగతా రామ్ చరణ్ గారికి వెళ్ళట్లేదా, బాలకృష్ణ గారికి వెళ్ళట్లేదా, విజయ్ దేవరకొండకి వెళ్ళట్లే? అంటే వీళ్ళందరిది పక్కన పెట్టి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే నైజాంలో డబ్బులు ఇస్తున్నాం మనం. ఆమె అంటే చెప్తున్నాం కదా, ఇది ఆమెకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇట్లా మీడియాలో కూడా ఇప్పుడు ఆమె చేసే కార్యక్రమాలు ఏముంది, TRS 2.0 ఏం లేవు కదా. అదే మైలేజ్ రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడలేదు కాబట్టి మన వాళ్ళందరూ కొంచెం యాక్టివేట్ అయ్యి ముందుకు అడుగుతారు. ఆమె అడగమని చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కారు గురించారో ఆయనకు తెలుసు కదా. అప్పుడు చెప్తున్నా కదా, మీరు